అందరికీ నమస్తే. నేను మీ భాషావే, మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఇది ప్రస్తుతం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి టైమా కాదా, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ముందు రోజుల్లో గ్రోత్ వస్తుందా లేదా, రేట్లు పెరుగుతాయా లేదా, చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. కొనే కస్టమర్స్కి, డెవలపర్స్కి, బిల్డర్స్కి, ల్యాండ్ లార్డ్స్ కూడా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ యొక్క స్తబ్దతగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ దీంట్లో మేమేం చేయాలో మాకే అర్థం కావట్లేదు. చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు. ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా 16 సంవత్సరాలు ఈ రియల్ ఎస్టేట్లోనే ఉండి ప్రతి క్షణం మేము రియల్ ఎస్టేట్లో అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాడిగా నేను మీకు క్లారిటీ ఇద్దామని నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే రియల్ ఎస్టేట్ అనేది ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో కొంచెం స్టక్ అవుతుంది. అంటే యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు ఇలా ఉంటుందన్నమాట. సో ఆ రియల్ ఎస్టేట్కి ఉన్న తత్వమే అది. అంటే మనకి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో మనకు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా స్కూల్స్కి, కాలేజెస్కి, తర్వాత ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లోకి అంటే పొలాలలోకి ఇన్వెస్ట్మెంట్కి వెళ్తాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ ఉంటుంది. అట్లనే నవంబర్, డిసెంబర్, జనవరి, సంక్రాంతి టైంకి పంటలు వస్తాయి. తర్వాత ఎండాకాలం వస్తుంది కాబట్టి రియల్ ఎస్టేట్ కొంచెం ల్యాండ్ కూడా అమ్మడానికి వస్తుంది కాబట్టి కొంచెం హై రేట్లు వెళ్తుంటాయి అన్నమాట. సో ప్రతి సంవత్సరము 6 నెలలు మంచిగా జరుగుతుంది రియల్ ఎస్టేట్, 6 నెలలు కొంచెం డల్గానే ఉంటుందన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే అన్నిటికంటే కూడా లాస్ట్ 4 ఇయర్స్లో ఇప్పుడు కొంచెం బాగా స్తబ్దతగా ఉంది. దానికి కారణం ఏంటంటే ముఖ్య కారణము ఎకరం 100 కోట్లు తీసుకెళ్ళడము హైదరాబాద్ సిటీలో ఉన్న కోకాపేటలో. అది దానివల్ల దాని ప్రభావం ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ కూడా దా ప్రభావం వెళ్ళింది. కోకాపేటలో ఉన్నటువంటి ల్యాండ్కి, ఏదైతే నియోపోలిస్లో ఉన్నటువంటి ల్యాండ్ లేఅవుట్లో ఉన్నటువంటి ల్యాండ్, దానికి ప్రత్యేకమైనటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి కనెక్టివిటీ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, తర్వాత గండిపేట లేక్ వ్యూ కానివ్వండి, ఆ బ్రిడ్జ్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఐటీ ఎస్ఈజెడ్ కానివ్వండి. సో ఏదైనా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉండడం కానివ్వండి, అందువల్ల అది ఎకరం 100 కోట్లు పోయింది. అక్కడ 10,000 రూపాయలు, 12,000 రూపాయలు ఎస్ఎఫ్టీ సేల్ చేయొచ్చు అనే నమ్మకంతో రాజ్ పుష్ప కానివ్వండి, ఏపీఆర్ గ్రూప్ కానివ్వండి, ఇట్లా చాలా కంపెనీలు అక్కడ 100 కోట్లకి 60 కోట్లకి కూడా కొన్నారు. సో దీన్ని వేస్ట్ చేసుకొని సరౌండింగ్స్లో 10 కిలోమీటర్స్ వాళ్ళు అక్కడ 100 కిలోమీటర్లు ఉంటే 100 కోట్లు ఉంటే మాది మినిమం 50 కోట్లైనా ఉండొచ్చు, 30 కోట్లైనా ఉండొచ్చు, 20 కోట్లు కంపేర్ చేసుకున్నారు. ఆ కంపేర్ చేసుకోవడం వల్ల ల్యాండ్ మొత్తం ఆ కంపారిజన్ అనేది ఒక 100 కిలోమీటర్ వరకు వెళ్ళింది. దానివల్ల ల్యాండ్స్ ఎక్కువ రేట్లు పెరిగినాయి. ల్యాండ్స్ ఎక్కువ రేట్లు పెరగడంతో ల్యాండ్ కట్ చేస్తే మనకు పర్ ఏకర్ మనకు ఈడీలు వచ్చేది హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ కానీ 2800 స్క్వేర్ యార్డ్సే. సో దానివల్ల ల్యాండ్స్ ఎక్కువ రేటు పెరగడం వల్ల లేఅవుట్లు ఆగిపోయినాయి. లేఅవుట్లు ఆగిపోవడం వల్ల అంటే పాకెట్ రీచ్ అవ్వకుండా అయిపోయిందనమాట. పాకెట్ రీచ్ అవ్వకుండా పోవడంతో పాటు సిటీలో ఉన్నటువంటి లో ఇన్కమ్ గ్రూప్ ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఈ షాపుల్లో లేకపోతే లో ఇన్కమ్ గ్రూప్ గుమస్తాలు కానివ్వండి, ఆఫీస్ క్లర్క్లు కానివ్వండి, ఆటో డ్రైవర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా హైదరాబాద్ సిటీకి దగ్గరలో 100 కిలోమీటర్ల లోపల ఎక్కడ కూడా ఇల్లు కొనుక్కోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా అందుబాటులో లేకుండా పోయింది. ఈ ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ అట్లా ఆగుతూ వచ్చింది. మొత్తం స్టక్ అయిపోయింది ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు షాద్నగర్లోనే చూస్తే మినిమం 15,000 to 20,000 చెప్తున్నారు. శంకర్పల్లి చూసుకుంటే 15,000 to 20,000 to 25,000 చెప్తున్నారు. సంగారెడ్డి చూసుకున్నట్లయితే 25,000 to 30,000 కూడా చెప్తున్నారు. ఇట్లనే మన విజయవాడ హైవేలోనే కొంచెం అందుబాటులో ఉన్నాయి రేట్లు. మా రామోజీ ఫిలిం సరౌండింగ్స్లో 15,000 20,000 మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఒకటి రేవంత్ అన్న అనౌన్స్ చేశారు. అది 30,000 ఏకర్స్లో అని. ఆల్రెడీ ఫార్మాసిటీకి ఎక్వైర్ చేసిన ల్యాండ్ కూడా ఒక పెద్ద టౌన్షిప్గా చేస్తానని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశారు. దానికి తగ్గట్టుగా ఆ ల్యాండ్ సరిపోదని, ఆ ల్యాండ్ ఫ్యూచర్ సిటీకి సరిపోదని ఇంకా ల్యాండ్ పుల్లింగ్ కూడా వెళ్తానంటున్నారు. అసలైతే మామూలుగా ప్రస్తుతం పరిస్థితుల్లో 100 crores వెళ్ళడం అనేది
ఒక పెద్ద ప్రాబ్లము ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్టక్ అవ్వడానికి. రెండో ప్రాబ్లం ఏంటంటే హైడ్రా వచ్చిన తర్వాత గందరగోళంగా ఎడ్యుకేషన్ పార్ట్ ఏదైతే హైడ్రాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యుత్సాహం ప్రవర్తించి ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయి హౌసుల్ని డిస్మాండిల్ చేయడం వల్ల కూడా కొంత గందరగోళం నెలకొంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత నిర్ణయాలు అనేవి ఒకసారి ఫార్మాసిటీ ఉందంటాం, ఒకసారి లేదంటాం. ఇట్లా చిన్న చిన్న గందరగోళంలో ఉన్నటువంటి సెంటెన్స్లు ఆయన నోటి నుంచి రావడం, ఇట్లాంటి కూడా ప్రభావమే ఇప్పుడు ప్రజెంటు రియల్ ఎస్టేట్ కొంచెం ఆగిపోవడానికి కారణము. ఇంకోటి కూడా ఆయన మీద రేవంత్ అన్న మీద మనం అనే ఆలోచన అనేది పెట్టుకోకపోయినప్పటికీ కూడా లాస్ట్ 5 yearsలో జరిగింది ఏంటంటే, లాస్ట్ 4-5 yearsలో 10,000 ఉన్న గజము 50,000 అయింది, 50,000 ఉంది కదా 2,50,000 అయింది. అంటే 10 లక్షలు ఉన్న కారణం దగ్గర 70-80 లక్షలు అయింది. సో దీనివల్ల ఏమైంది, లాస్ట్ 5 years ఉన్న ఒకేసారి గ్రోత్ వచ్చిందన్నమాట. ఎప్పుడైతే ఇలాగ గ్రోత్ వచ్చిందో రేట్లు పెరిగిపోయినాయో, సో అదంతా కూడా మళ్ళీ డౌన్ అవుతుందన్నమాట. లైక్ పాల పొంగిలాగా అనమాట. సో దానివల్ల ఇప్పుడు ఎంత రేట్లు పెరిగినప్పుడు కూడా కస్టమర్కి పాకెట్ రీచ్ అవ్వాలి కొనడానికి, అప్పుడే కానీ బిజినెస్ రన్ అవుతుంది. ఎక్కడ ఇప్పుడు ఇయర్లీ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో 1 year 2 years కష్టపడుతున్నటువంటి కష్టంతోనే కదా ప్లాట్ కొన్నా లేకపోతే ఇల్లు కొన్నా. 1 year 2 years 3 years 4 years 5 years ఇట్లా అంటే ఒక్కొక్క గ్రూప్, ఒక హై ఇన్కమ్ గ్రూప్ అయితే ఒక 2-3 సంవత్సరాలు ఇన్కమ్తో కొంటారు, లేదా మిడిల్ ఇన్కమ్ అయితే ఒక 5-6 సంవత్సరాలు ఇన్కమ్తో కొంటారు, లో ఇన్కమ్ అయితే ఒక 10 సంవత్సరాలు కష్టపడిన సంపాదనతోనైతేనే ఒక ప్రాపర్టీ కొనగలరు. ఇప్పుడు లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు 20 సంవత్సరాలు కష్టపడ్డా కానీ ఎక్కడ కానీ ఒక ప్లాట్ కానీ ఒక చిన్న ఇల్లు కానీ దొరికే పరిస్థితి లేకపోయింది. సో మిడిల్ ఇన్కమ్ గ్రూపుల్లో అయితే 10 years సంపాదించినా కానీ ఒక ఇల్లు కానీ ఒక చిన్న ప్లాట్ కానీ కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. హై ఇన్కమ్ గ్రూపులు కూడా ఎక్కడైనా వెతుకుతామన్నా కానీ సిటీ సరౌండింగ్స్ 30 kilometers రేడియస్లో ఒక 2 years 3 years ఎర్న్ చేసినా కానీ ఒక ప్లాట్ కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది, ఒక ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. అందువల్ల రియల్ ఎస్టేట్ అంతా కూడా ఒకసారి లాస్ట్ 4-5 yearsలో రేటు పెరగడం వల్ల ఇప్పుడు అలా స్టక్ అయిపోయింది అన్నమాట. ఇలా వెళ్ళినటువంటి రియల్ ఎస్టేట్ ఇలా వచ్చింది, అది ఈ 1 yearలో ఫ్లాట్ అవుతుంది. సో అక్కడ ఒక 6 months 1 year అలా ఉండి మళ్ళీ గ్రోత్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ రేవంత్ అన్న అనౌన్స్ చేసిన అటువంటి ఫ్యూచర్ సిటీ దగ్గరలో అంటే శ్రీశైలం హైవే వాళ్ళు ప్రొక్యూర్మెంట్లు స్టార్ట్ చేసి అంటే పీపీపీ అది ల్యాండ్ పుల్లింగ్ అంటే విజయవాడ అమరావతి ఎట్లయితే ల్యాండ్ పుల్లింగ్ మోడల్లో చేశారో ఇప్పుడు ఫ్యూచర్ సిటీని కూడా అట్లనే ల్యాండ్ పుల్లింగ్ మోడ్లో అంటే ఎకరం 1,200 గజాలు, కమర్షియల్ ఒక 400 గజాలు, ఇట్లా 60-40 రేషియోలు ఇట్లా ఒక ఆప్షన్ ఇస్తారు. అది చాలా ఫాస్ట్గా జరిగితే శ్రీశైలం హైవే బాగా రియల్ ఎస్టేట్ పుంజుకోవచ్చు. సో కులీ కుతుబ్ షాహీ 1600లో చార్మినార్ కట్టాడు. సో 1600 నుంచి ఇప్పుడు దగ్గర 400 years మొత్తం కూడా సంగారెడ్డి వరకు సిటీ వెళ్ళింది, కానీ చార్మినార్ నుంచి అటువైపు కిందకి తుక్కుగూడ వరకు కూడా సిటీ వెళ్ళలేదు. సో ఇప్పుడు రేవంత్ అన్న అనౌన్స్మెంట్తో ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు బాగా పబ్లిసిటీ అవుతుంది. కాబట్టి ఈసారి 400 years జరిగినటువంటి గ్రోత్ ఇప్పుడు శ్రీశైలం హైవే మన చార్మినార్ నుంచి 30 kilometers రేడియస్లో వెనక్కి శ్రీశైలం హైవేకి జరుగుతుందని చెప్పేసి నేను చెప్పగలను. ఎందుకంటే ఎక్కడైనా గవర్నమెంట్ ఎక్కడైతే డెవలప్మెంట్ చేస్తుందో ఆ సరౌండింగ్స్లోనే రేట్లు పెరుగుతాయి. సో మీరు ఎప్పుడైనా ఈ మధ్యలో ఎక్కడైనా సరే ప్లాట్ కొనాలన్నా ఇల్లు కొనాలన్నా శ్రీశైలం హైవేలో ప్లాన్ చేసుకోండి. సో ఎందుకంటే మహేశ్వరం మండలంలో కానివ్వండి, కడతాల్ సరౌండింగ్స్లో కానివ్వండి, ఇబ్రహీంపట్నం సరౌండింగ్స్లో కానీ ఇప్పుడు రేట్లు కొంచెం స్తబ్దతగా ఉన్నాయి. ఆ లొకేషన్లో మీరు ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ కొనుక్కుంటే ఒక 3-4 yearsలో డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ముంబై హైవే, అది జహీరాబాద్ దగ్గర నిమ్స్ అని ఒక పెద్ద నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వస్తుంది కాబట్టి అక్కడ. సో అక్కడ కూడా నాల్కాల్ జరాసంగ మండలాల్లో
సో ఆ లొకేషన్లో కూడా డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి సెకండ్ ఆప్షన్గా మీరు ముంబై హైవే తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకా 111 జీవో పైన కూడా చాలా వరకు రిజిస్ట్రేషన్ ఆపారని, ఆగిపోద్దని, ఇంకా అట్లనే ఉంటుందని, ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అటువైపు చాలా రూమర్స్ ఉండడం వల్ల 111 జీవో వైపు కానివ్వండి, చేవెళ్ళ వరకు వైపు కానివ్వండి జనం ఇంకా వెళ్ళట్లేదు. సో ఫస్ట్ ఆప్షన్గా శ్రీశైలం హైవేలో వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు దగ్గర కల్వకుర్తి వరకు కూడా వెళ్ళి ల్యాండ్స్ కొనవచ్చు. అమ్మంగల్ వరకు వెళ్ళి డిటీసీ పేపర్లో ఉన్న ప్లాట్లు కొనవచ్చు. కడతార్ సరౌండింగ్స్లో హెచ్ఎండిఏ ప్లాట్లు కొనవచ్చు. సో అదేవిధంగా ఇటువైపు అయితే సెకండ్ ఆప్షన్లో ముంబై హైవే అయితే మీకు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ చేసుకొని జహీరాబాద్ సదాశివపేట సరౌండింగ్స్లో గజం 8,000 నుంచి అంటే లోపలికి 8,000 వరకు ఉంటుంది. హైవేలో అయితే 15,000 16,000 చెప్తున్నారు. ఇట్లా అయినా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఇంకా పాకెట్ రీచ్ అవ్వడానికి పరిస్థితులు ఇంకా అనుకూలించలేదు. ఇంకా రియల్ ఎస్టేట్ కొంచెము ఒక 3 months 2 months ఇంకా డౌన్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో, ఎవరైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా ఆ కళల్లోనే ఇంకా రేట్లు ఇంకా వస్తాయి అనుకున్నారు. ఎందుకంటే లాస్ట్ కరతాళ్ కానివ్వండి, అమన్గల్ కానివ్వండి, లాస్ట్ 5 yearsలో అక్కడ 10 లక్షలు 12 లక్షలు ఉండే. అదే ఇప్పుడు ₹1 కోటి చెప్తున్నారు. అంటే 5 yearsలోనే 10 లక్షలతో ₹1 కోటి ఆ సౌండ్లు వినిపించాయి కాబట్టి వాళ్ళు ఎవరు అమ్మలేకపోతున్నారు. అదేవిధంగా సదాశివపేట సరౌండింగ్స్లో 2018లో తీసుకున్నట్టయితే ఎకరం 40 లక్షలు 30 లక్షలు ఉండేది, 20 లక్షలు కూడా వచ్చేది. ఇప్పుడు అదే ఇది 1 కోటిన్నర చెప్తాం వల్ల మొత్తం స్టక్ అయిపోయింది. సో ఈ పరిస్థితులన్నిటి కూడా ల్యాండ్ రేట్లు తగ్గుతేనే కానీ ప్లాట్ల రేట్లు తగ్గే పరిస్థితి ఉండదు. సో ఏదైనా ఆ భూమి 100 కోట్ల ఏదైతే విన్నారో అవన్నీ మర్చిపోయి ఎవరైనా సరే రియాలిటీలోకి రావాలని, ప్రస్తుతం పరిస్థితిలో రియల్ ఎస్టేట్ ఆగిపోవడానికి కారణం పాకెట్ రీచ్ అవ్వకపోవడం అని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి రైతులు కానివ్వండి, లేకపోతే ఫార్మర్స్ కానివ్వండి, ల్యాండ్ కొనుక్కొని పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ రియల్గా ఉన్నటువంటి రేట్లు చెప్పగలిగితే పాత రేట్లు మర్చిపోయి కొత్త రేట్లు ఏదైనా తగ్గించి చెప్పడం కానివ్వండి, తగ్గించి డెవలప్మెంట్ రేషియోలో ఇస్తే కానీ ముందుకెళ్ళే పరిస్థితి లేదు. సో పాత రేట్లు మర్చిపోయి కొత్త రేట్లో మీరు అమ్మగలిగితే సిటీలో ఉన్నటువంటి లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ప్లాట్లు కానీ ఇల్లులు కానీ దొరుకుతాయి. గవర్నమెంట్ కూడా చాలా ఆలోచన చేయాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గందరగోళాన్ని సృష్టించకూడదు. మళ్ళీ హైడ్రా డెమాలిషన్స్ మొదలుపెట్టింది. అట్లాంటివి కూడా కొన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకునేది ఎందుకంటే జీవితాలు బాగుపడాలని, మంచి గవర్నమెంట్ వచ్చి ఇస్తే మన జీవితాలు బాగుపడతాయని. అంతేగాని ఒక గవర్నమెంటే ఆక్షన్ల ద్వారా ల్యాండ్ అమ్మితే ఈ కోట్లకి ఒక వ్యాపార సంస్థలాగా హెచ్ఎండిఏ లాంటి సంస్థను ముందు పెట్టి 100 కోట్లు 50 కోట్లు అట్లా అలవాట్లు చేస్తే జనంకి ఫ్యూచర్లో చాలా గ్రోత్. హైదరాబాద్ సిటీ ఇండియాలో ఉన్న పెద్ద సిటీల కంటే వెనకబడిపోతుంది. గవర్నమెంట్లు కూడా ప్రజల పక్షాన ఉండి మధ్యతరగతి వాళ్ళకి, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా ప్లాట్లు అందగలిగే రేట్లో ఉంచగలగాలి. ఎందుకంటే మేము గవర్నమెంట్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ కానివ్వండి, ఇలాంటి సంస్థలకి ఒకటే మేము కోరుకునేది, మీరు దయచేసి లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి మేము ఇలాగా ఆప్షన్లు వేసుకుంటూ పోతే వందల కోట్లు ల్యాండ్లు అమ్ముకుంటూ పోతే రేపొద్దున ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చి ఇక్కడ కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టాలన్నా కానివ్వండి, ఐటీ ఇండస్ట్రీలు పెట్టాలన్నా కానివ్వండి, ఆ రేట్లోనే మీరు మళ్ళీ అమ్మాల్సి వస్తుంది. అంత పెద్ద రేట్లో మీరు అమ్మడానికి పెట్టినట్టయితే ఏ కంపెనీ కూడా ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు కొనడానికి ముందుకు రాదు. సో ఇండస్ట్రీస్ పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ ఆప్షన్ లాగా ఆప్షన్లు పెట్టకుండా లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా అందుబాటులో ధరల్లో మీరే చేసేటువంటి హెచ్ఎండిఏ అధికారులు కానివ్వండి, హెచ్ఎండిఏ సంస్థ చేసేటువంటి తప్పులు ఎక్కడైతే మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ గ్రూప్స్ లో ఇన్కమ్ గ్రూప్స్కి అందకుండా చేశారో హెచ్ఎండిఏ లాంటి సంస్థలు అవి ఆక్షన్ లాంటివి మానుకొని ప్రజలకు అందుబాటులో ఉండే రేట్లలో ప్లాట్లు పెట్టినట్టయితే
మళ్ళీ మళ్ళీ కూడా మళ్ళీ కూడా రియల్ ఎస్టేట్ అనేది అందుబాటులోకి వస్తుంది. లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ని ఆలోచనలో పెట్టుకొని, ఎందుకంటే హెచ్ఎండి ఎంప్లాయీసే ఉంటారు, జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఎవరైనా సరే ఏ ఆప్షన్ అయినా సరే మనుషులకి జనంకి అందలేనటువంటి రేట్లు పెట్టొద్దు. ఆప్షన్లు మానేసి ఏదైతే ఫస్ట్ కమ్ అప్లికేషన్ ద్వారా ఇంత ముందు రోజుల్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ ఏదైతే అప్లికేషన్స్ తీసుకొని రేట్లు పెట్టి ముందుకు నడపగలిగితే రియల్ ఎస్టేట్ కంట్రోల్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కంట్రోల్గా ఉంటేనే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ తక్కువ రేట్లోనే ఉంటేనే, ల్యాండ్స్ తక్కువ రేట్లో ఉంటేనే ఎవరైనా వచ్చి ఒక 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు ల్యాండ్లు కొని కంపెనీలు పెట్టగలరు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంతేగాని మీరే గవర్నమెంటే ల్యాండ్ రేట్ పెంచితే ఏ కంపెనీ వస్తుంది? సో అది ఆలోచనలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ని ముందు తీసుకెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రత్యేకంగా ఈ రోజున చాలా ప్రతి ఒక్కడికి కూడా హైదరాబాద్లో ఇల్లు ఉండాలనేది కోరిక ఉంటుంది. ఇటువంటి అందమైన ప్రపంచం, ఇటువంటి హైదరాబాద్ సిటీ అందమైన ప్రపంచం అయింది అంటే ఆ రోజుల్లో ల్యాండ్ రేట్లు కంట్రోల్గా ఉన్నాయి, ల్యాండ్ రేట్లు చక్కగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇలాగ ఐటీ కంపెనీస్ అయినా ల్యాండ్ కొనగలిగాయి, ల్యాండ్ డెవలప్ అవ్వగలిగాయి. అంతేగానివ్వండి ఆ రోజుల్లోనే కూడా ఇంత రేట్లు పెట్టినట్టయితే ఇలాంటి కంపెనీ కూడా ఇది వచ్చేది కాదని నేను అనుకుంటున్నా. సో దయచేసి ల్యాండ్ రేట్లని కంట్రోల్లో పెట్టండి. మీరు గవర్నమెంటే దానికి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇయర్లీ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో దగ్గర లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, లక్షల మంది డాక్టర్స్ అవుతున్నారు, లక్షల మంది ఇంజనీర్లు అవుతున్నారు. వాళ్ళకందరికీ ఎంప్లాయ్మెంట్ కలిగించాల్సింది ప్రైవేట్ సంస్థలు, గవర్నమెంట్ సంస్థలే. గవర్నమెంట్ సంస్థలు ఎలాగో కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు దగ్గర 50,000, 20,000 కంటే తక్కువే ఇవ్వగలుగుతుంది. సో మిగతా వాళ్ళందరూ ప్రైవేట్ కంపెనీస్ మీద ఆధారపడి ఉండాల్సిందే. మీరు ఇవి కూడా యూత్ అందరం బాగుండాలంటే యూత్కి ఎంప్లాయ్మెంట్ రావాలంటే కంపెనీలు రావాలంటే ల్యాండ్ రేట్ కంట్రోల్లో ఉండాలి. ల్యాండ్ రేట్ కంట్రోల్లో ఉంటే కానీ ఏదైనా కంపెనీ వచ్చి ల్యాండ్ కొనగలదు, కంపెనీ పెట్టగలదు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలదు. ఇవన్నిటిని కూడా ఒక తండ్రి పాత్ర పోషించాలి గవర్నమెంట్ అనేది. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా నిర్ణయాలు చేసేటప్పుడు నిర్ణయం చేయగలిగితే అందరూ బాగుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎంతమంది కానీ ఆ విదేశాలు పోతారు. విదేశాలు పోయిన వాళ్ళు ఏమన్నా బాగున్నారా? తల్లిదండ్రుల ఒకసాడ, పిల్లల ఒక దగ్గర. సో అట్లాంటివి కాకుండా ప్రభుత్వం అంటే, గవర్నమెంట్ అంటే తండ్రి లాంటి పాత్ర పోషించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే వాటి డిగ్రీ చదివి, ఇంజనీరింగ్ చదివి ఎక్కడో చోట ఉద్యోగం చేసుకోవాలి కదా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి, ఇతర దేశాలకు వెళ్ళాలి. ఆ పరిస్థితిని మనం కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందా? పెద్దలు ఆలోచించాలి. రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అందుబాటులో తీసుకొచ్చి తప్పుడు నిర్ణయాలు కానివ్వండి, ఓవర్ థింకింగ్ కూడా చేయకుండా మంచి సిటీ నలుమూలలా వ్యాప్తి చెందేటట్టు, నలుమూలలా డెవలప్మెంట్ అయ్యేటట్లు చూసి హైదరాబాద్ సిటీని మళ్ళీ ఒకసారి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.